Welcome back to Moguts Pelam's 2.0, a cute love story, season 2, episode 10. Oh my god, I can't believe అప్పుడే 10th episode వచ్చేసామో చాలా క్విక్ గా అయిపోతుంది కదా. And I'm loving that you guys are connected to my story too. Thank you so much everyone. And ఈ రోజు ఈ ఎపిసోడ్ లో యాక్చువల్లీ నేను ఇప్పుడే చెప్పను, ఎపిసోడ్ పేరు చివర్లో చెప్తాను, మీకే అర్థమవుతుంది ఏంటి అనేది. దిస్ ఇస్ a different thing. I cannot say that now. నేను కొంచెం బ్లష్ చేస్తున్నా. వెయిట్ అండ్ వాచ్. సో కట్ చేస్తే ట్రైన్లో ఉన్నాం మమ్మీ నేను, రిటర్న్ ట్రైన్. 1 week చాట్స్ లేవు, కాల్ సీక్రెట్గా ఒక్కటి అలా అయింది కదా. జనరలీ మా చాట్స్లో Q&A లాగా పాటకి పాట, ఒక మాట క్వశ్చన్ అండ్ ఆన్సర్ లాగా ఉండేది, సాంగ్కి సాంగ్. బట్ ఇప్పుడు ఎప్పుడైతే నాయుడుపేట దాటిందో వి వర్ వెయిటింగ్ టు చాట్ విత్ ఈచ్ అదర్. నాయుడుపేట రాగానే నేను టక్మన్ మెసేజ్ చేస్తాను కదా, దాని నుంచి బోల్డ్ అని ఉంటే మాట్లాడుకోవడానికి చాలా చాలా రోజులు అయిపోయింది కాబట్టి ప్రశాంతంగా చాట్ చేసుకొని తినేసి మమ్మీ పడుకుంది, నా బర్త్లో నేను ఉన్నాను. అప్పుడు దెన్ వి స్టార్టెడ్ చాటింగ్. తను ఏమడిగాడంటే, నిన్న ఒకటి అడగాలి అన్నాడు. యా చెప్పు అన్న క్యాజువల్గా. అయితే మొన్నే హ్యాపీ డేస్ మూవీ చూసాం కదా, సినిమా గుర్తుందా అంటే యా గుర్తుంది. ఆ రోజు హడావుడి ఏడ్చుకుంటూ వెళ్ళిపోయాను కదా నేను, అన్ఎక్స్పెక్టెడ్ ట్రావెల్ కదా అది. సో అప్పుడు అడగాలనుకున్నాడు ఏమో, ఇప్పుడు అడుగుతున్నాడు. సిగ్గులేదు అసలు. సర్లే. అయితే ఏమడిగాడంటే, మీ అందరూ హ్యాపీ డేస్ చూసి ఉండొచ్చు అండ్ మీ అందరికీ ఆ సీన్ కూడా గుర్తుండి ఉండొచ్చు. సమ్మర్ హాలిడేస్లోనే ఎప్పుడో బ్రేక్ వస్తుంది, గర్ల్స్ అందరూ బాయ్స్ మెసేజెస్ కోసం, కాల్స్ కోసం వెయిట్ చేస్తుంటారు. తమన్నా, చందు, హీరో చందు కదా, అతని పేరేంటి వరుణ్ అనుకుంటా, సో చందు అన్నాం. సో వెళ్ళి కన్ఫ్రంట్ చేస్తుంది, ఏమైపోయారు అసలు, మెసేజెస్ లేవు, కాల్స్ లేవు అంటే అబ్బాయి ఏం చెప్తాడో గుర్తుంది కదా మీ అందరికీ. అయితే ఆ సీన్ గురించి మాట్లాడుతున్నాడు. ఏంటి చాట్లోనే నిన్నొకటి అడగాలి అన్న, ఆ సినిమా గుర్తుందా అంటే యా అంటే వరుణ్ అదే చందు ఏం చెప్తాడు సినిమాలో, మేము చాలా ఆ సినిమాస్ చూస్తున్నాము అని చెప్తాడు. ఒక డైలాగ్ గుర్తుందా అంటే అని అది ఆ కాన్వర్జేషన్ తీసుకొచ్చి అంటే అర్థమైందా అని అడిగాడు నన్ను. ఐ వాజ్ సో నైవ్, నాకు అసలు ఏమీ తెలియదు అప్పట్లో. ఐ వాజ్ బావిలో కప్ప లిటరలీ. మా ఇంట్లో అబ్బాయిలు లేరు, అసలు ఎటువంటి టాక్స్ జరగవు మా ఇంట్లో. మా అక్క నేను కనీసం నోరుముయ్ అన్న తిట్టుకునేది కూడా లేదు. మా మమ్మీ వాజ్ వెరీ వెరీ స్ట్రిక్ట్, మంచిగా పద్ధతిగా పెంచారు, అసలు ఏం తెలీదు. ఈవెన్ సినిమాలో అప్పట్లో ఇంకా నార్త్ ఇండియన్ టైప్లో వి ఛానల్ పాప్ సింగర్స్ ఇవందరు పాడేప్పుడు ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇలా దగ్గరకు వస్తే టీవీ ఆఫ్, అలా అయిపోయేది. అసలు ఏమో మరి అలా మా వాళ్ళు భయపడ్డారో, పెంచడం తెలియదు అనుకున్నారో తెలియదు. ఇప్పుడు లైఫ్ డిఫరెంట్గా ఉంది కానీ అలా ఉండేది, అలా పెరిగాం యాక్చువల్లీ. సో నాకు జీరో నాలెడ్జ్, లోక జ్ఞానం మీద జీరో, ఎంతసేపు బుక్కిష్ నాలెడ్జ్, చదువు అంత తప్ప అసలు ఏమీ తెలియదు నాకు. అమ్మాయి అబ్బాయి ఇలాంటివి ఏమి తెలియదు నాకు. అయితే అడిగితే నేను ఏ సినిమాలు అని అడుగుతున్నాడు ఈ అబ్బాయి. నాకు అర్థం కావట్లేదు. నాకు ఏముంటుంది, వాళ్ళు బాయ్స్ అందరు బిజీగా ఉన్నారు సినిమాలు చూడడానికి, అమ్మాయిలను కలవలేదు అని అంటారు. అసలు దెన్ ఆ రోజు కుట్టి బదులు మట్టి అని మొదలు పెట్టాడు అని పిలవడం. శ్రీమట్టి, ఎప్పుడు రాసిన శ్రీమట్టి అని పిలిచాడు, శ్రీమతి లాగా, లైక్ ఏడిపించడం అట్లా. మట్టి అని క్యాపిటల్ లెటర్స్లో, నువ్వు అదేంటి సిగ్నల్ కొంచెం ఉన్నప్పుడు ఫోన్ చేయి, ఫోన్లో చెప్తా అన్నాడు. ఐ డెఫినెట్లీ న్యూ ఏదో చిలిపిది ఉంది అని అర్థమైంది కానీ నా బుర్రకి వెలగలేదు అలాంటి సీన్. ఫోన్ చేస్తే అంటే నా గురించి అర్థమైంది, దీనికి ఏమీ తెలియదు, ఒక వెర్రి మొహం అనుకున్నాడో మరేమిటో. చాలా జిస్ట్గా క్రిస్ప్గా వాళ్ళు చాలా బ్యాడ్ మూవీస్ చూస్తున్నారు అని నాకు అర్థమయ్యేలాగా చెప్పాడు ఇండైరెక్ట్లీ. అంటే తనేమో సిగ్గుపడుతూ చెప్తున్నాడు, నా దగ్గర భయపడుతూ, నేనేమో సుర్రమని నాకు కోపం వచ్చింది అతను చెప్తుంటే. పిచ్చి పిచ్చి వేషాలు అవి ఇవి, వేరే ఎవరో ప్రైవేట్ వీడియోస్ చూడడం ఏంటి అసలు, అదంటే హలో అది చాలా కామన్ అమ్మా, అబ్బాయిలందరికీ చాలా కామన్ అంటే. అప్పుడు ఇంకా కోపం ఏంటి అంటే, నువ్వు కూడా చూస్తా
అని నేను అడిగితే, అంటే ఎప్పుడో ఇంటర్‌లో అనుకుంటుంది. నాకు ఇంకా కోపం వచ్చింది. అరిచేస్తున్నా, అసలు సెన్స్ ఉందా అసలు అబ్బాయిలందరికీ అది ఇది అని తిడుతుంటే, హలో హలో అబ్బాయిలే అని ఫిక్స్ అయిపోకు. ఈ మధ్య అమ్మాయిలు కూడా చూస్తున్నట్టు అదంతా నాకు తెలీదు. ఇంకోసారి నేను వినకూడదు నీ దగ్గర ఈ టాపిక్ అది ఇది అని నేను చాలా ఫైర్ అయిపోయాను ఆ రోజు. భయపడి ఉంటాడు. అనవసరంగా దీన్ని చెప్పాను అనుకుని ఉంటాడు. సో అలా తిట్టేసరికి ఓకే ఓకే అది ఎప్పుడోలే ఇప్పుడు కాదు, సరే ఐ రిమెంబర్ దట్ అని చెప్పాడు. బా ఏమోలే. ఫస్ట్ టైం విన్నాను కాబట్టి నాకు అప్పుడు కొంచెం ఎక్స్ట్రా రియాక్ట్ అయ్యానేమో. ఆ, నచ్చలేదు నాకు యాక్చువల్ అలా విన్నప్పుడు. అలా అయిపోయింది. ఆ టాక్ తర్వాత మేబీ కొంచెం అది కొంచెం డర్టీ టాక్ కదా, దాంతో ఇంకెక్కువ క్లోజ్నెస్ మొదలైందేమో మాకు తెలీదు. చాలా రోజులు వేరే అయిపోయింది, మేము ఒకరినొకరు చూసుకొని. తర్వాత మళ్ళీ కాలేజ్కి వెళ్ళడం స్టార్ట్ అయిపోయింది. వెళ్ళిన తర్వాత 1 or 2 days తర్వాత మూవీకి వెళ్దామా అని అడిగాడు. ఆ మూవీకి అప్పుడు నేను ఓకే అన్నా. అది ఆల్రెడీ మేము థర్డ్ మూవీ అనుకుంటా. బొమ్మరిల్లు ఫస్ట్, ఆఫ్ కోర్స్. సెకండ్ జూన్ పోతే జూలై గాలి ఏం సినిమా అది, నీ వల్లే అది సెకండ్. థర్డ్ ఇది. ఆనెస్ట్గా మీకు చెప్పాలంటే నేను నన్ను ఏ మూవీకి తీసుకెళ్ళాడు, బాలయ్య బాబు మూవీకి తీసుకెళ్ళాడు. ఓ మై గాడ్. నేను ఈ వీడియో చేయడానికి స్క్రిప్ట్ రాసేటప్పుడు నేను గూగుల్ చేస్తే కానీ నాకు ఆ సినిమా పేరు ఏమిటో గుర్తులేదు. ఎందుకనేది మెల్లిగా చెప్తా. అసలు అలాంటి ఒక సినిమా ఉందా అంటారు మీరైతే. పల్నాటి బ్రహ్మనాయుడు. ఎవరైనా తీసుకెళ్తారు అసలు అలాంటి సినిమాకి? అమ్మో, సర్లే. ఎనీవేస్, అయితే తీసుకెళ్ళాడు. తీసుకెళ్తే నాకు సినిమా టైటిల్ కూడా గుర్తుకు లేదు అంటే లోపల ఏం జరిగిందో అనేది నేను చెప్తా. కట్ చేస్తే జనరల్లీ ఇండివిజువల్ సీట్స్ ఉంటాయి కదా, అది 1 full సీట్ ఉంది. నాకు తెలియదు అసలు, నాకు సినిమా థియేటర్లు చాలా తక్కువ. కపుల్ సీట్ అంటారు, కపుల్ సీట్స్ ఉంటాయని కూడా నాకు తెలియదు. ఇద్దరం కలిసి ఒకటే సీట్లో ఉన్నాము. చాలా మంది, థియేటర్ ఫుల్ ఉంది, ఉన్నారు. అయితే మూవీ చూస్తున్నప్పుడు ఈ ఫోన్ కాన్వర్జేషన్లో అయిన డర్టీ టాక్ గురించి కాన్వర్జేషన్ స్టార్ట్ చేశారు. మేము మూవీ ముందు ఉన్నాం, థియేటర్ చూస్తున్నాం, కానీ గుస్ మాట్లాడుతున్నాం. దాని గురించి చెప్తున్నాం, బ్లష్ చేసుకుంటున్నాం అందరం. ముందుసారి అయితే ట్రైన్లో ఉన్నాం కాబట్టి ఆ ఫేస్ టు ఫేస్ ఇది తెలీదు. ఎంత చీకట్లో ఉన్నా కబుర్లే చెప్పుకుంటాం. మేము సినిమా చూసింది అయితే లేదు ఆనెస్ట్లీ. నా రైట్ సైడ్ కూర్చున్నాడు. ఫస్ట్ సినిమా బొమ్మరిల్లు అడిగినట్టు ఇప్పుడు కొంచెం ఎక్కువనే క్లోజ్ అయిపోయాము కాబట్టి కెన్ ఐ కిస్ యూ అని అడిగాడు. నేను ఫస్ట్ టైం భయపడి నేను అని చెప్పాను కదా ఫస్ట్ సినిమాకి. ఇప్పుడు సిగ్గు లేకుండా నేను అని చెప్పి నేను కొంచెం ఇలా ముందుకొచ్చి నేను ఇలా పెట్టుకున్నా. ఆ బుగ్గకు ముద్దు పెడతాడు అనుకుని నేను ఇలా పెట్టగానే దాని మీద వెనక్కి ఇట్లా లాగేశారు నన్ను. సరే భయపడ్డాడేమో, లేదు థియేటర్ కదా అని చెప్పి నేను, మరి నా ధైర్యం ఏంటో నిజంగా ఈ రోజుకి నాకు తెలియదు. నేను అని సిగ్గు లేకుండా ఎలా చెప్పాను కూడా నాకు తెలీదు. నా మనిషి అనుకున్నానేమో తెలీదు ఆ క్లోజ్నెస్ వల్ల. దెన్ హీ పుల్డ్ మీ బ్యాక్. వెనక్కి సరే క్వైట్ అయిపోయాను, నేను భయపడ్డాడేమో అని. ఒక ఫ్యూ సెకండ్స్ తర్వాత నా రైట్ సైడ్ నుంచి ఆల్మోస్ట్ నా చెవు దగ్గరకు వచ్చి హే అని పిలవగానే అని తిరగని లటక్కమని ముద్దు పెట్టాడు. నేను ఇంతకంటే ఎక్స్ప్లెయిన్ చేయలేను. షాక్ అయిపోయా నేను. అసలు నాకు నోటి మాట రావట్లేదు. నేను ఏదో ఎక్స్పెక్ట్ చేస్తే ఇంకేదో అయిపోయింది. ఓ మై గాడ్, ఐ కెనాట్ ఎక్స్ప్లెయిన్. అది ఫస్ట్ టైం ఇట్ వాజ్ యాక్చువల్లీ ఈ ఎపిసోడ్ టైటిల్ కూడా అదే, ఫస్ట్ కిస్. ఇది మా అమ్మ చూడకుండా ఉంటే చాలు. నేను షాక్ అయిపోయి అలా ఆగిపోయి అంతే. సో ఆ షాక్ అయిపోయిన మొమెంట్లో నా కళ్ళలోంచి టప్ వాటర్ వచ్చేస్తున్నాయి. నాకే తెలియట్లేదు, కంట్రోల్ లేకుండా వాటర్ వచ్చేస్తున్నాయి. చాలా భయపడిపోయాను. అంటే హే ఐఎమ్ సో సారీ, ఐ థాట్ యూ లవ్ మీ, అందుకే నేను ఒక స్టెప్ ఎక్స్ట్రా మైల్ వెళ్ళాను, ఐఎమ్ వెరీ సారీ, నీకు నచ్చకపోతే అంటున్నాడు. నేను ఇందాక చెప్పానా, ఐ వాజ్ సో నైవ్. నాకు తెలియదు మ్యాటర్స్ ఇవన్నీ, నాలెడ్జ్ లేదు నాకు. అమ్మాయి అబ్బాయి మధ్యలో ఏం జరిగితే ఏమవుతుందని నాకు తెలియక
నేను ఇంకో రీజన్కి భయపడిపోతున్నా, నేను చాలా భయపడిపోతుంటే తనేమో నేనంటే నీకు చాలా ఇష్టం అనుకున్నాను, అందుకే ఇంత డేర్ చేశానేమో, ఐఎమ్ వెరీ సారీ అంటే, హే ఐ సీరియస్లీ లవ్ యూ, అది కాదు కానీ మా మా మమ్మీ వాళ్ళు నన్ను ఇంట్లోంచి గంటేస్తారు, అయిపోయింది ఇంకా నా లైఫ్ అయిపోయింది అంటున్నాను. నేను ఏమైంది ఇప్పుడు, ఆయనేమో ఏమైంది ఇప్పుడు ఎందుకంత టెన్షన్ పడుతున్నాడు. ఐ సీరియస్లీ థాట్ ఐ వుడ్ బి ప్రెగ్నెంట్. లిప్ టు లిప్ కిస్ పెడితే ప్రెగ్నెంట్ అవుతారు అనుకున్న దాన్ని నాకు తెలియదు అప్పటి వరకు. నేను అది చెప్పిన నేను నాకు అంతా ఏంటి నువ్వు అంటే ఇష్టము నాకు, కానీ ప్రాపర్గా మా మమ్మీ వాళ్ళకి చెప్పి స్టెప్ బై స్టెప్ తీసుకుందాం అనుకున్నాను, మ్యారేజ్ తర్వాత అన్నీ అనుకున్నాను, ఐ డోంట్ వాంట్ గెట్ ప్రెగ్నెంట్ నౌ అని చెప్పి నేను ఏడుస్తున్నా పిచ్చిదానిలాగా. నా బుర్ర మీద ఒక్కడ బీకి నీ మొహం ఏం కాదు అందుకే అందుకే అలాంటి సినిమాలు చూడాలి అన్నీ అర్థమవుతాయంట. నేను మళ్ళీ అక్కడికి ఎందుకు తీసుకొచ్చా టాపిక్ అని. నిజంగా ఐ వాజ్ దాట్ వెర్రి పప్ప. నాకు తెలియక నేను తర్వాత తను ఈ కామ్డ్ మీ డౌన్, లేదు అంత సీన్ లేదు, అది కాదు నీకు ఇంకెప్పుడైనా చెప్తానులే కానీ దీనికి అంత సీన్ లేదని నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. నేను మాత్రం చాలా భయపడిపోయాను. యాక్చువల్లీ నేను ఎక్కడికో వెళ్ళిపోయాను, అయిపోయింది నన్ను గంటేసారి ఇంట్లో నుంచి. కాలనీలో మా డాడీ మమ్మీ వాళ్ళు పరువు పోయింది, ఇన్ని రకాలుగా పిక్చరైజేషన్ అయిపోయింది నా బుర్రలో. తర్వాత హీ మేడ్ మీ రియలైజ్ దట్ నథింగ్ హ్యాపెండ్. బట్ భయం వేసింది నాకు చాలా ఫస్ట్ టైం అయ్యేసరికేమో. ఇప్పుడు కూడా ఒక ఇదేంటి సై అన్నట్టు ఒకలాగా ఉంది, కానీ ఆ రోజు మాత్రం చాలా టెన్షన్ పడ్డా. చిన్నపిల్లని అబ్బా నాకు తెలియదు అవన్నీ, అంటే బాయ్ ఫ్రెండ్ కూడా ఉన్నాడు కానీ నిజంగా అంత అంత తెలీదు, అంటే ఎవరితో మాట్లాడింది లేదు ఇలాంటి టాపిక్స్. అక్కకి నాకు అసలు అలాంటి టాక్స్ రావు, మమ్మీ వాళ్ళైతే ఇంక అసలు దూర్కి బాత్, అసలు అలాంటి ఛాన్స్ రాలేదు ఎప్పుడు. అంటే అలాంటి ఫ్రెండ్స్ కూడా లేరు నాకు ఎప్పుడు ఇంత క్లోజ్గా మాట్లాడుకునే అసలు ఛాన్స్ రాలేదు నాకు ఎప్పుడు. బట్ వెన్ ఐ సీ ద కిడ్స్ నౌ, ఓ మై గాడ్ దే నో ఎవ్రీథింగ్. చిన్న చిన్న పిల్లలకే ఐ డోంట్ నో గుడ్ ఆర్ బ్యాడ్ తెలియదు కానీ నేనైతే ఒక బెబ్బే ఉండేదాన్ని. సో అలా మొత్తానికి ఫస్ట్ కిస్ ఎక్స్పీరియన్స్ అయింది. బట్ అన్ఫార్చునేట్లీ నాకు డేట్ గుర్తులేదు అసలు. ఏంటంటే చాలా చాలా థింగ్స్, చాలా డేట్స్ నాకు ఇంపార్టెంట్ డేట్స్ అన్నీ గుర్తున్నాయి, కానీ ఈ డేట్ నాకు గుర్తుకులేదు. సమ్వేర్ అరౌండ్ సెప్టెంబర్ అది 2007. బట్ ఐ డోంట్ నో మిగతా అంటే ఈ భయానికో ఏమో నాకు తెలియదు కానీ అది గుర్తులేదు. బట్ రిటర్న్ మేము మూవీ అయిపోయి షేర్ ఆటో ఎక్కాము, ఆపోజిట్ కూర్చున్నాము. ఇంకా అసలు నేను ఐ కాంటాక్ట్ కూడా ఇవ్వలేకపోతున్నాను, నాకు చాలా సిగ్గేస్తుంది, చాలా పెద్ద థింగ్ అయిపోయింది మాకు మధ్యలో అన్నట్టు నాకు ఐ కాంటాక్ట్ ఇవ్వట్లేదు. తను అసలు నవ్వుకున్నాము, తెలుస్తుంది పార్షియలీ చూసుకుంటున్నాం కానీ అసలు ధైర్యం చేయలేదు నేను తనని చూడడానికి. ఏదో భయం, ఏమో అదొక డిఫరెంట్ ఫీలింగ్లే. తప్పు చేశానా అంటే తెలీదు, ఇష్టమైన అబ్బాయితోనే అని ఒక ఫీలింగ్. బట్ ఇట్ వాజ్ అ ఫస్ట్ కిస్ ఎక్స్పీరియన్స్ బాలయ్య బాబు మూవీలో. తర్వాత ఇంటికి వెళ్ళిపోయాక ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా పడుకునే ముందు ఓ మెసేజ్, గుడ్ నైట్ కంటే ముందు ఒక మెసేజ్. ఈ డైలాగ్ ఉంటుంది కదా మరి సినిమాల్లో వింటేనే తెలుస్తుంది, ఈ అబ్బాయికి ఏ అలవాట్లు లేవు, మందు సిగరెట్లు వీళ్ళ ఫ్రెండ్స్ అందరికీ ఉన్నాయి కానీ తినకి ఏవి లేవు, లక్కీ మీ. దాంతో ఒక డైలాగ్ కొట్టాడు, సిగరెట్ లాస్ట్ పఫ్ సంగతి నాకు తెలియదు కానీ అమ్మాయి ఫస్ట్ కిస్లో మాత్రం ఎంత కిక్ ఉంటుందని ఈరోజే అర్థమైంది అని ఒక మెసేజ్ చేశాడు. ఓ దానికో నేను సిగ్గుపడిపోతూ ఇంకా సరే చాలే గుడ్ నైట్ అని చెప్పి ఆ కాన్వర్జేషన్ ఎండ్ చేసి అలా బ్లష్ చేసుకుంటూ ఓ హీరోయిన్ లాగా కలలు కంటూ పడుకున్నా. అయ్యో ఏమో దిస్ వాజ్ డిఫరెంట్ అసలు నాకు ఆ మూమెంట్ టు బ్లష్. ఇప్పుడు ఈ వీడియో ఎడిట్ చేసినప్పుడు తను కూడా బాగా బ్లష్ చేస్తారు చూడు, గ్యారంటీ. ఇప్పటికీ నవ్వుకుంటాం మేము, పోయి వెళ్ళి బాలకృష్ణ సినిమాలో అయిందే అని. I don't know, yeah, but that was a beautiful blushy experience. మా ఇద్దరి మధ్యలో ఒక స్టెప్ ఫార్వర్డ్ అయింది అన్నట్టు. I hope you all enjoyed this episode along with me. మీ అందరు కూడా నాతో పాటు బ్లష్ చేస్తున్నారు అని అనుకుంటున్నాను. దీని మీద మాత్రం ఏ క్వశ్చన్స్ అడగొద్దు ప్లీజ్. All right, then see you all in next episode.
ఈ రోజు ఈ ఎపిసోడ్లో మీ అందరి కోసం నేను తీసుకొచ్చిన ఒక బ్యూటిఫుల్ మెలడీ ఫ్రమ్ ద మూవీ నిన్నే పెళ్ళాడతా. మనందరికీ చాలా ఇష్టమైన పాటలు. నాకు ఈ సాంగ్ ఎస్పెషలీ అందులో చరణాలు అంటే చాలా ఇష్టం. చిత్రమ్మ గారు పాడిన పాట మీ అందరి కోసం. అదిరేటి పెదవుల్ని బతిమాలుకున్నాను, మదిలోని మాటేదని తల వంచుకొని నేను తెగ ఎదురు చూశాను, నీ తెగువ చూడాలని. చూస్తూనే రేయంత తెలవారిపోతుందో ఏమో ఎలా పడం. Wow, such a lovely melody asalu. I hope you all enjoyed this episode as well as this beautiful song. See you all in next episode. Bye bye.